తలుపు తీసే ఉంది, లోపల తగలాడండి. నువ్వా? ఏంట్రా ఇలా వచ్చావు? సీత ఎక్కడ? సీత ఏంట్రా సీత? జనకుని పుత్రిక, లవకుశలకు తల్లి, నాకు అర్ధాంగి, లక్ష్మణుడికి వదిన సీత ఎక్కడా? చిన్నపిల్లోడు ఎక్కాలి చెప్పినట్టు ఇవన్నీ నాకు చెప్తావేంట్రా? రా కాదు, రాముడు. రాముడా? అంటే వీడికి మనం ఇచ్చిన విరుగుడు పని చేయలేదన్నమాట. కృష్ణుడి గడప అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు రాముడా? నాకే క్యారెక్టర్ ఇచ్చావురా, రావణాసురుడా? అవును, రావణ. మర్యాదగా నా సీతను నాతో పంపు. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. నీకోసమే లోపల అశోకవనంలో కూర్చుని అష్టాచమ్మ ఆడుకుంటుంది. తీసుకెళ్ళా. కోర్త కొబ్బరి బొండం పగిలినట్టు పగిలిపోద్ది. ఏంటి అనుకుంటావు? ఏదో మాట వరుస కంటే నిజంగానే వెళ్ళిపోతావరా? తీసుకెళ్ళిపోతావా? చూడు రావణ, నా రామబాణానికి అడ్డు రాకో. ఏంట్రా రామబాణం? దొడ్లు ఉడ్చారండి చీపురు బొమ్మలు అట్టుకుని. అవి పెద్ద రామబాణం, ఇది పెద్ద బిల్లు. అట్టుతో నన్ను వేసేస్తావేంట్రా? కానీ నీకు నీ కంటికి నేను మాదిరికో కూడా అంటలేదే. చూడు, సమయాతీతం అవుతున్నది. వెంటనే నా సీతను నాతో పంపుడి. ఒరే, నీ క్యారెక్టర్ మారినా నా పెళ్ళం మీద కాన్సన్ట్రేషన్ మాత్రం నీకు తగ్గలేదే. ఆ భార్యని నీ భార్య అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? గోపాల్ సెట్ అయిందా? ఇంకా లేదే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఏ సెట్ అయిపోతా. ఇప్పుడు ఆడు రాముడు అంట. సీత, నువ్వేమి భయపడకు. నీ రాముడిని నేను వచ్చాను సీత. ఏ రావణ, మర్యాదగా నా సీతను నాతో పంపు. లేదంటే నీ చిత్రపటానికి మాల, నీ భార్య మండోదరికి తెల్ల చీర తప్పదు. ఏంట్రా ఊరుకుంటుంటే ఏదేదో కొత్తను? సీతలేదు గీతలేదు. ఇంకా లాభం లేదు. నీకు నా బాణం రుచి చూపించాల్సిందే. ఇది పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. నిజరాబుల్లో బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. బాణ ఎలా ఎలా తెలియదు. నువ్వు రాముడు ఏంట్రా? దొబ్బేసింది బాబోయ్. ఇదిగో నిలబడి చూస్తానండి, గట్టిగా అది పట్టు. అమ్మా, ఆవిరి పట్టుకుంది నాకు, ఆడికి కాదు. పట్ట సీత, అడ్డమైన వాళ్ళకి నువ్వు ఆవిరి పట్టడం ఏంటి? వాళ్ళ ఆవిడగా చూసుకుంటుందిలే. రా సీత. ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఎలా మారతారో అని భయంగా ఉంది. మీరు భయపడకండి ఆంటీ, నేనున్నా కదా, నేను చూసుకుంటా. సార్, మీరు లేస్తున్నారు. 1 2 3 చూసారా? అన్నయ్య, ఇలియా నన్ను నడుము తిప్పుతున్నట్టు మీరు కళ్ళు తిప్పుతున్నారేంటి? ఆయన నడుము తిప్పితే మనం చూడలేవని కళ్ళు తిప్పుతున్నట్టున్నారు. ఆపండి. ఇలాంటి సీరియస్ సిచ్యువేషన్ లో మీ ఇద్దరు జోక్ రాసుకోవా? సైకిల్ చైనా కాదు దినా, జాకీ చాన్. కొట్టారు ఏంటండి బాబు, మళ్ళీ ఇరిగిపోయాయి. సార్, కొంచెం చూసి మాట్లాడండి సార్. వాళ్ళ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? ఆయన అడిగితే కారణం చెప్పాలి కానీ మా ఏజ్ గురించి మాట్లాడతావేంటి? కాదు దినా. అవును, కరెక్టే చెప్పావు సార్. మీరు కాలేజీకి అయిపోయింది. ఈవి టీచర్ గురించి నేను చూసుకుంటాను. సార్, యూ టీచింగ్ సార్? ఇప్పుడు దాకా చూపించిన టీచర్ చాలు సార్, కొత్తగా ట్రై చేయకండి. అంతే కావాలి, మనకి వయసు అయిందని చెప్పాడు కదా. నీలిమా, అమ్మా,
వీడేంటి అర్ధనగ్నంగా తయారై భుజాన క్యానేసుకుని తిరుగుతున్నాడు? ఓ బాహుబలి గెటప్ అనుకుంటా. క్రితం జన్మలో శాతకర్ణి, వచ్చే జన్మలో బాహుబలే. ఇది అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. దొరా మిమ్మల్ని దొరా మా అమ్మ ఇక్కడెక్కడో పూజ చేసుకుంటుంది. ఆవిడ్ని మీరు చూసారా? చూడలేదు. ఈ గూడెంలో ఏ గుడిలో ఉందో ఆవిడ కోసం ఈ లింగం మోయలేక చస్తున్నాం దొరా. ఏ లింగం? ఏ శివలింగం? అద్దాలు పెట్టుకున్న కళ్ళు పోయాయా? వీడి క్యారెక్టర్ లో మరీ ఇన్వాల్వ్ అయిపోయింది. సర్లే మనకెందుకు, వెళ్ళి మీ అమ్మని ఎత్తుకో. అమ్మా అమ్మా అమ్మా. ఓ ఈ రోజు ఈ గణపతి కాంప్లెక్స్ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రాన్స్రూప్ లో తయారై వచ్చింది. ఒక్కొక్కటి పెర్ఫార్మెన్స్ భరించలేక చేస్తున్నాను నేను. ఇంతకీ ఈవిడ ఎక్కడ తగలాడిందో. ఏడి నీ గోపాలకృష్ణ రాముడు? వా అప్పుడు నుంచి వనవాసంలో వాకింగ్ చేద్దామని తిప్పుతూనే ఉన్నాడు. నేను నడవలేక బంగారు జింకని చూపించి గోపాలని పంపించి ఇటు వచ్చా. నిన్ను వెతకడంలో సగం ప్రాణం, నిన్ను కాపాడుకోవడంలో మిగిలిన ప్రాణం పోయేలా ఉందా నాకు? నువ్వేట్రా మళ్ళీ వచ్చా? ఈవిడేనా నువ్వు వెతుకుతున్న అమ్మ? ఆవిడ మా అమ్మ కాదు, అవంతిక. జంతికేం కాదు, చంపేస్తాను రే. ఇది నా పెళ్ళం. అవంతిక, అమ్మతో పాటు నిన్ను కూడా వెతుకుతున్నా తెలుసా? వీడెవడు? బాహుబలా అంట. ముందు దింపరా, భరించలేక చేస్తున్నాం. అవంతిక, ఆ చెయ్యిట్టిస్తే పచ్చబొట్టేస్తాను. ఆ తర్వాత పచ్చబొట్టు సాగేసుకుందాం. బాలు చంపేస్తాను రే ఇంక నీ ఓవరాక్షన్ ఆపపోతే. ఓ భళ్ళాలదేవా, మారు వేషంలో వచ్చితివా? అవునరా, నేను ఒక్కడనే మారేషంలో ఉన్నాను, మీరందరూ కరెక్ట్ గానే ఉన్నారు. అవంతిక, వీడొక హంతకుడు, ఇటువైపుకు రా. బాబు బాహుబలి, అక్కడ చూడు మీ అమ్మ అనుష్కని సింగం చెన్నై తీసుకెళ్లిపోతున్నాడు. ఎంత పని చేసావురా సింగం. అమ్మా అనుష్క, త్వరగా వెళ్ళరా రే. ఈడు ఓవరాక్షన్ చూడలేక చేస్తున్నా. నువ్వు పదవే బాబు త్వరగా. ఆడు మళ్ళీ తిరిగి వచ్చాడంటే పచ్చబుట్టు ఎక్కడ పొడుస్తాడు. అత్త 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 ఇక చాలా అత్త. ఎన్నాళ్ళని ఇంత దూరం నడిచి వెళ్తాం. అత్త మా ఇంటికి వెళ్తాం. సుందరం గారు, నేను మీకు అత్తనేంటండి చేయట్లండి. నువ్వు నన్ను చంపినా నేను నీ చెయ్యి వదలను అత్త. నువ్వు రాకుండా ఇంటికి వెళ్తే నేను చచ్చినట్టు నేను ఒట్టు కూడా వేసుకున్నాను అత్త. తాత నీకోసం నడిచే పొజిషన్ లో ఉన్నా చక్రాలు కుర్చీలో కూర్చొని కళ్ళద్దాలు చూర్చుకుంటూ నీకోసం ఎదురు చూస్తున్నాడట. నా కోసం తాత. ఓ రాజశేఖరన్ గారు బ్రూస్లీ అయినట్టు ఈయన అత్తారింటికి దారిలో పవర్ స్టార్ అయ్యారనమాట. ఓకే, ఇప్పటికే నీ కోసం వేసిన విశ్రాకులతో డస్ట్బిన్లు, నీ కోసం దాచిన డబ్బులతో డిబ్బీలు నిండిపోయాయి అత్త. ఏంటి గౌతమ్ ఇదంతా? అత్త, అక్కడ తాతయ్య నీ కోసం చూసి చూసి కుర్చీలోనే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉంటే క్లీన్ చేయడానికి నాన్న నేను ఎంత అవస్థపడుతున్నావు నీకేం తెలుసు అత్త. అంటే ఇప్పుడు నేను అక్కడికి వచ్చి క్లీన్ చేయాలా? వద్దత్త, అక్కడ తాతయ్య కుర్చీలో కూర్చున్నాడు. ఆయన కుర్చీలోంచి లేపి మంచం మీద పడుకోబెట్టడానికైనా నువ్వు రావాలత్త. ఇప్పుడు సడన్ గా అంటే ఇంకా ఆలోచిస్తాడేంటత్త? ఇప్పటికీ కనిపించే శత్రువులతో కళ్ళు మూసుకుని యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఇక మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. గౌతమ్, తాతయ్యకి ఫోన్ చేయరా? అత్త, ఇప్పటికీ నీతో మాట్లాడడం కోసం 25 సంవత్సరాల నుంచి తాతయ్య గుమ్మం దగ్గర కుక్కలుగా ఎదురు చూస్తున్నాడు అత్త. ఉండు, ఇప్పుడు ఫోన్ చేస్తాను. అరే ఫోన్ ఆటోలో మర్చిపోయాను, తీసుకొస్తాను అత్త. నువ్వు ఇక్కడే ఉండు తీసుకొస్తాను. నమస్కారం బిట్టు. అయ్యో మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటండి? ఇలా అయితే నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు నేర్చుకుంటావు? అబ్బబ్బా, అవన్నీ నాకెందుకండి? నిన్ను ఎప్పుడు కాపాడడానికి ఈ బ్రూస్ లో ఉండడు. ఇలా కాలేజీకి వెళ్ళే అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. మీరు ఇలా మాట మాటికి కాలేజీకి వెళ్ళే అమ్మాయి చిన్న అమ్మాయి అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? నీకోసం శివలింగం తెచ్చి గేటు ముందు పెట్టానమ్మా, వచ్చి పూజ చేసుకుంటూ రా. ఎలా ఉందిరా డ్రాగన్ కిక్?
ఈ బ్రూస్లీ ఉండగానే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నావా? మీరేంటంటే మా అమ్మని తీసుకోబోతుంటే అడ్డొస్తుంటారు. అయినా ఈ బాహుబలి దెబ్బ మీకు తెలియదు. ఆగు మరి ఆగు. ఆయన మీద చేయి పడితే నా మీద ఆనా. నేను ఏరి పెట్టిన ఎండి పుల్లలు ఎక్కడున్నాయో వెతికి పట్టు. వెళ్ళు. అమ్మా అమ్మనే చెప్తున్నాను, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తానమ్మా వెళ్తాను. అమ్మ చెప్పిన మాటకు బాహుబలి తల ఉంచుకుని వెళ్తున్నాను. ఎంత తిట్టాక నీకు తెలుసా? తెలుసు బ్రూస్లీ. అయితే ప్రాక్టీస్ మొదలెట్టు. రవి 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 బాబు రవి, మా రమేష్ గారిని తప్పించుకొని లేక చచ్చిపోతున్నా. నువ్వు కొంచెం ఆ విరుగుడికి ఇంకో విరుగుడు త్వరగా కనిపెట్టవా? ఇప్పుడు కానీ అదల్లానే వదిలేసాం అనుకో, ఈ గణపతి కాంప్లెక్స్ మొత్తం గణేష్ నిమజ్జనం అయిపోయేలా ఉంది. లక్ష్మణ, నా అమ్ముల పొదులోంచి ఒక బాణం తీసి దీని ముక్కు కోసేయుడు. అయ్యోయ్యో మావయ్య, అది మన రమ్య. ఇది రమ్య కాదు, రావణాసుడి చెల్లెలు శూర్పణఖ. ముక్కు కోసి అది చెవులు కోసేస్తాడు. గోపాల్ మావయ్య ఆపరా, లేకపోతే నాకు ఇక్కడే ప్లాస్టిక్ సర్జరీ చేసి ఉన్నాడు. అన్నయ్య ఏమిటి రచ్చ? అక్కడ వదిలే ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చి సూర్యపణతో అన్నయ్య వదిన వడియాలు పెట్టింది, వాటి మీద కప్పడానికి ఇస్త్రాకులు తెమ్మంటే వెతుక్కుంటే ఇలా వచ్చాను అన్నయ్య. చంటి నువ్వు కూడా ఏంటి మావయ్యతో కలిసి? ఇప్పుడు మావయ్య కాదు, రాముడు. ఆయన సింక్ లోకి వెళ్ళకపోతే ఇప్పుడు మనకే బొక్క. మీకు బానే ఉంటుంది, ఇప్పుడు సింక్ లోకి వెళ్ళకపోతే నాకే బొక్క. ఇదిగో లక్ష్మణ, ఇంటికి వెళ్ళేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకెళ్ళరా బాబు. ఇక్కడ అడవిలో దుంపలు వేలు తిని ఉళ్ళు వేడెక్కిపోయింది. సరే అన్నయ్య, నువ్వు వదిన దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ వదిన బంగారు వడ్డానం కావాలని అడిగిందిరా. ఇక్కడ బంగారం దొరకదంటే అట్లీస్ట్ బంగారు లేడినైనా తీసుకురమ్మంటే ఇలా వచ్చారు. మావయ్య నా ముక్కు చెవులు కొయ్యక ముందు ఏదైనా విరుగుడు కనిపెట్టరా బాబు. ఇదేమన్నా ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ అనుకున్నావా? కడిగి పోసి పెట్టగానే అన్నం అయిపోవడానికి. విరుగుడికే విరుగుడు, విరుగుడు కనిపెట్టడానికి టైం పడుతుంది. నేను గోపాల్ని డైవర్ట్ చేస్తా, నువ్వు వెళ్ళి ఆ విరుగుడు కనిపెట్టే పనిలో ముందు సోదావి పని చూడండి బాబు. అన్నయ్య అక్కడ నా లక్ష్మణ్ రేఖను దాటి రావణాసుడు వదిన ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. వదిన ఇప్పుడే నాకు మెసేజ్ పెట్టింది. అన్నయ్య మనం వెంటనే వెళ్ళి సీతని కాపాడాలి. దీని సంగతి వచ్చాక చెప్తాం. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ కి టైం వచ్చింది. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా అందరినీ ఒకే చోటుకు తీసుకురావడం. అమ్మో, ఒక్కొక్కరి దగ్గర పెట్టడానికి చాలా భయంగా ఉంది. అలాంటిది అందరినీ ఒక దగ్గర తీసుకురావడం అంటే చాలా కష్టం. రవి విరుగుంటే ప్రిపేర్ చేస్తున్నాడుగా? వాడు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాడు. వాడు ఆ విరుగుడు రెడీ చేసే లోపు మనం అందరినీ గ్యాదర్ చేయాలి. సరే, అంటే ఒక పని చేద్దాం, ఒక్కొక్కరు తీసుకొద్దాం, అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అది కరెక్టే. కాసేపు వాళ్ళని భరిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే నేను వెళ్ళి రమేష్ ని తీసుకొస్తాను. నీలిమ బాలు గోపాల్ని, మీ ఇద్దరు రాజశేఖర్ అంకుల్ని సుందర్ అంకుల్ని, రమ్య రవి వాళ్ళని తీసుకొస్తారు. ఓకేనా? సరే ఓకే. ఎంత ఎల్లగా ఉంది కదా. మనం వారం రోజులకు ఒకసారి డైలీ పార్లర్ కొద్దామే. తప్పకుండా. అమ్మ కౌసల్య, నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు అమ్మా? గోపాల్ రాముడు. అర్థమైంది. అది ఏసీ గదిలో ఇమ్మడలేక చల్ల గాలి కోసం షికార్లకు వచ్చాం రామా. ఓహో అలాగా. శబరి, అమ్మకి తోడుగా వచ్చావా? నేను సబ్రీని అంటాను. అవునాను, నీ సబ్రీనే. నీకోసం ఎంగిలి పళ్ళు తెచ్చాను రామ్మా. అలాగా, అమ్మకి చెయ్యి, నేను బ్రష్ చేసుకుని తింటానే. సరే. అదిగో బ్రూస్లీ వచ్చాడు. యూ క్యారీ ఆన్. సీత! అమ్మ కౌసల్య, నేను నా సీతను తీసుకుని వస్తానే. సీత! అత్త ఫోన్ కనపడలేదు. తాతయ్యతో డైరెక్ట్ గానే మాట్లాడదాం, అందుకే ఆటో తీసుకొచ్చాను. పదార్థ అలాగే గౌతమ్. అత్త స్క్రిప్ట్ లో ఫేమస్ డైలాగ్ మర్చిపోయాము.
ఏంటది? గౌతమ్ ఎప్పుడు ఆడగాళ్ళని కాదురా, ఎలా ఆడగాళ్ళు తెలిసిన వాడే గొప్పవాడురా అని అత్త. గౌతమ్ మీ మామయ్యని కూడా తీసుకెళ్దాం రా. అలాగే అత్త, సరే దా. మంచిలాగా ఉండాల్సి నన్ను టమాటా కోసం ఏగలమ్మా చేస్తారా? రెక్కలాడించలేకుండా ఒక్క నొప్పి చేస్తారు. ఒరే నానిగా దమ్ముంటే నా దగ్గరికి రారా, నిన్ను తప్పడానికి వస్తున్నాను రా. కాచుకో ఈ తెలుగు ఇస్తాం. అయిపోయాడు నా చేతిలో. ఒరే రారా. రారా రే, రారా. వద్దురా బాబు, తప్పురా రే. వద్దురా బాహుబలి, బాహుబలి ఎక్కడున్నావు? బాహుబలి, బాహుబలి, బాహుబలి. పాప పి సుశీల ఆడలా పిలిస్తే రాడు. మరి పాట పాడి పిలవాలా? పాట పాడి పిలిస్తే వస్తాడు. అమ్మో నా గొంతు అస్సలు బాలేదురా. నేను పాడతాను చూడు. పాడు. అందని లోకపు చంద్రికని ఆహ్వానిస్తున్నా. పాట ఎందుకు పాడుతున్నారు? మీ పాట కాలకేయులు ఉన్నారంటే మీ పని నీకోసమే బాహుబలి. అక్కడ కాంపౌండ్ లో కాలికేయుడు ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఎక్కడున్నావు ఏంటని శివగామని అమ్మ మా ఇద్దరిని వెతకమంది నిన్ను. నేను గుడారాల కోసం వచ్చా. వాటిల్ని చౌరులో ముంచి నిప్పు పెట్టి వాళ్ళ పైకి విసురుతా. అక్కడ గుడారాలు లేవుగా. ఒక పని చేయండి, మీ ఒంటి మీద బట్టలేండి, చౌరులో ముంచి నిప్పు పెట్టి విసురుతా. బాహుబలి కూల్ కూల్. పక్క సందులోనే మా ఫ్రెండ్ కొట్టుంది, అక్కడ నుంచి చాలా బట్టలు తీసుకొచ్చి నిప్పు పెట్టి విసురుదాంలా గానీ ముందు నువ్వు రా బాహుబలి. ఇదిగో విరుగుడికే విరుగుడు తీసుకెళ్లి అందరి మొహం మీద స్ప్రే చెయ్యి. పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. ఫస్ట్ వెళ్ళి మీ వాడి మొహం మీద స్ప్రే చెయ్యి. ఇక ఏంది బాబా ఇది? చిన్నపిల్లల స్ప్రే బాటిల్ తోటి ఆటలేటి? అమ్మయ్య విరుగుడు పనిచేసింది. విరుగుడు ఏంది, పని చేయటం ఏంది? అదొక పెద్ద కథలే. సర్లే గాని మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వన్ రమ్య చూసుకుంటున్నారు. ఏం జరిగింది? ఇప్పటి వరకు మన వన్గాడ్ వల్ల పూర్వ జన్మ మరో జన్మని ఇబ్బంది పడ్డాం కదా, ఆ ఇబ్బంది ఏదో వీళ్ళకి కూడా తెలియాలని ఇలా స్ప్రే కొట్టా. భయ్యా అసలు ఏం జరుగుతుంది? అవతార్ అంతా అవతార్. ఇప్పటిదాకా ఇక్కడ వాళ్ళతో బాధపడ్డాం, ఇప్పుడు గ్రహాంతర వాసులతో పాటలు పాడాలా? చూస్తావేంట్రా, ఇక్కడే ఉంటే చంపేస్తారు. www.nighthoroscope.com అమ్మా కడుపులు మాడ. వెబ్సైట్ ఓపెనింగ్ పేజ్ చూస్తుంటే ఎలా దర్శనం చేస్తున్నాను, ఇంకా లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. వ్యాజిలిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే.